రాజకీయం రమణీయం. చీఫ్ జస్టిస్గా ఉన్న వ్యక్తి రాజకీయ పార్టీలకి సానుభూతిపరుడు కావచ్చా? చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ నాయకులకు సపోర్ట్ చేయొచ్చా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మనం వీడియో ద్వారా అనాలిసిస్ చేసుకుందాం. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటి, రాజకీయం రమణీయం అని ఎందుకు టైటిల్ మనం చెప్పడం జరిగింది, ఈ వీడియో చూసిన తర్వాత మీకే అన్నీ అర్థమైపోతాయి. అదేవిధంగా అమరావతి రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎంతో ఆవేదనతో నా దగ్గరికి వచ్చి మనం ఏమీ చేయలేమా అని చెప్పేసి మరి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటటువంటి కార్యక్రమం చేపట్టి అనేక రకాలుగా సహాయం అందించారు. చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించినప్పుడు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆవేదన చెందారు. ఏమండి మరి మనం ఏమి చేయలేమా, ఇది అక్రమ నిర్బంధం కదా అని. కాకపోతే పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తే ఇంకా పార్టీ బలపడుతుంది. మరి ఇటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. చూశారు కదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. రాజకీయం రమణీయం అని ఎందుకన్నానో మీ అందరికీ అర్థమై ఉంటుంది. చీఫ్ జస్టిస్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తే వ్యవస్థలు ఏమైపోతాయి అని ఈ వ్యక్తి ఏ రోజు కూడా ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఢిల్లీలో కూర్చుని చీఫ్ జస్టిస్గా ఆయన దేశానికి సర్వోన్నత న్యాయస్థానాలలో పనిచేస్తూ మనసు చంపుకుని కాదు, మనసు పక్కన పెట్టేసి ఆత్మతృప్తి ఆత్మ పరిశీలన అనేది లేకుండా ఈ వ్యక్తి రాజకీయ పార్టీలకు ఎలా సపోర్ట్ చేశాడో ఏపీలో ఎవరిని అడిగినా చెప్తారు. దేశంలో రాజకీయ నాయకుల్ని ఎవరిని అడిగినా కానీ చెప్తారు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు ఈ క్యాండిడేట్. అమరావతి రైతుల గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు వచ్చి ఆయన దగ్గర వచ్చి చెప్పారట, ఈయన గారు అటువంటి కార్యకర్తలకి మంచి పదవులు ఇవ్వాలి, మంచి పదవులు ఇచ్చి వాళ్ళని మంచి స్థానంలో కూర్చొని పెట్టాలి అని చెప్తున్నారు. ఆయా అమరావతి రాజధానిలో రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మరి ఒక్క రోజైనా నోరు తెరిచి ఆ రైతుల పక్షాన మీలాంటి వాళ్ళు మాట్లాడారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ రెండో విడత అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ రోజైనా ప్రశ్నించారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. చదువుకున్నారు, చీఫ్ జస్టిస్గా పనిచేశారు, మీ వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం? మీలాంటి వాళ్ళు చదువుకుని ఎవరిని ఉద్ధరించారు? ఎవరికి మీ వల్ల లాభం కలిగింది? కార్పొరేట్ వ్యవస్థల్ని రాజకీయ పార్టీలని కాపాడడానికే మీ చదువు ఉపయోగపడింది తప్ప ఏ రోజు పేదల కోసం కానీ వ్యవస్థల కోసం కానీ మీ చదువు ఉపయోగపడలేదు. మీ చదువు నిజంగా సమాజం కోసం గాన మీరు చదువుకుని ఉంటే ఎంతో మంచి జరిగేది, వ్యవస్థల్లో ఎంతో మార్పు వచ్చేది. కానీ మీలాంటి చీఫ్ జస్టిస్ స్థానంలో కూర్చున్న మేధావులు అని చెప్పుకుని మీలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రమే కాదు దేశం కూడా వెనకడుగు వేయడానికి, నాశనం కావడానికి మీలాంటి వ్యక్తులే కారణం. మీలాంటి వ్యక్తుల వల్ల సమాజం కలుషితం అయిపోతుంది. రాజకీయం రమణీయంగా ఉంది అనడానికి మీరొక్కరే ఉదాహరణ అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పవలసిందిగా కోరుతున్నాను.